వావ్, ఫుల్ పవర్ ప్యాక్ ట్రైలర్, లవ్లీ. అసలు గోపి గణేష్ గారు మామూలుగా లేదు, ట్రైలర్ అదిరింది కదా. సో సినిమా కూడా అదరిపోతుంది. అండ్ 17th మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి గాడ్ సైజ్ చిత్రం థియేటర్లో మిమ్మల్ని అందరినీ అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. ఐ నో మీరందరూ చూస్తారని అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని. సో ఎస్, మరి ఇలాంటి యూనో బోలెడన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం మనల్ని ఆకట్టుకోబోతుందని మనకు అర్థమైపోయింది. సో దీని వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు పిలుద్దాం ముందు. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎన్నో చిత్రాలని మనందరికీ అందించిన మంచి ప్రొడ్యూసర్ అండ్ అద్భుతమైన సినిమాలు మనందరికీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ సి కళ్యాణ్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదకి. సో మరొకసారి సక్సెస్ఫుల్గా ఆయన లిస్ట్లో గాడ్సే వేసుకోబోతున్నారు వారు. సో అలాగే కెఎస్ రామారావు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో మరి ఈ చిత్రం ద్వారా సక్సెస్ అందేసుకుంటారని అర్థమైపోయిందండి. గోపి గణేష్ పటాభి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శాండీ గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ చిత్రంలో నటించిన అశోక్ కుమార్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే నోయల్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సాయి కుమార్ గారు ఇక్కడికి రండి, ఈ చిత్రంలో నటించిన వారు. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మదిపాటి శ్రీనివాస్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శశి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యా ఏమండి, మీరు ఇద్దరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. నిరంజన్ గారు చెప్పారు మాధవ్ గారిని పిలవండి అని, బట్ యా నిరంజన్ గారిని మాధవ్ గారిని ఇద్దరిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం మేము. యా ఇద్దరు సో నోయల్, యా నేను పిలిచిన వాళ్ళందరూ రారా ప్లీజ్ దయచేసి. సో నా ఐ రిక్వెస్ట్, సో ఇందాక నేను చెప్పినట్టు వర్సటైల్ యాక్టర్ ఎవరు అంటే సత్యదేవ్ అన్న పేరు వినపడుతుందండి ప్రతి దగ్గర నుంచి. సో ఎస్, మరి ఇప్పుడు మన సత్యదేవ్ గారిని రావాల్సిందిగా కోరుకున్నాం. అండ్ బ్రహ్మాజీ గారు ఎక్కడున్నారు? బ్రహ్మాజీ గారు మీరు లేకపోతే ఏ సినిమా అయినా ఉంటుందా చెప్పండి, ఏ వేదికైనా నిండుతుందా చెప్పండి. ఎస్, బ్రహ్మాజీ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఎనర్జెటిక్, యూత్ఫుల్. సో బ్రహ్మాజీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అవునా, ఇంత జరిగిందా వెనకాల? ఇక్కడ నుంచి పదండి, కావాలంటే నేను ఇక్కడ నుంచి ఉంటాను, మీరు స్టేజ్ మీదే ఉండాలి. సత్యదేవ్ గారు ఇంకో మైక్, ఫోటో స్పీచెస్ తర్వాత అందుకని సో ఓకే, ఇంతమందిలో మైక్ ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తాం. నేను ఫస్ట్ కెఎస్ రామారావు గారిని మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. గాడ్సే, గాడ్ సే కాదు, గాడ్సే. గాడ్సే ఈ మధ్య దేశవ్యాప్తంగా రోల్ అవుతున్న నేమ్. 135 కోట్లు ఉన్న భారతదేశంలో ఒక 65 కోట్లు, ఆల్మోస్ట్ 70 crores దాకా గాడ్సే అంటే గాంధీ మహాత్ముడిలాగానే భావించాలి అనే విధంగానే మాట్లాడుతున్నారు. చాలామంది గాడ్సే గురించి తెలియని వాళ్ళకి తెలియచెప్తున్నారు. పేపర్లు, మీడియా ద్వారా చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. కానీ ఈ గాడ్సే కళ్యాణ్ నిర్మించిన గాడ్సే అలాంటి గాడ్సే కాదు, అంత కాంట్రవర్సీ లేదు.
కాకపోతే ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రాజకీయవేత్తలకి, చాలామంది ప్రజాప్రతినిధులకి ఈ గాడ్సే వణుకు పుట్టిస్తాడు. ఇట్లాంటి గాడ్సేలు చాలామంది రావాలి, చాలామంది వస్తారు అని యువతకి ఒక సందేశం ఇచ్చే గొప్ప సినిమా. అది గోపి గణేష్ చాలా గొప్పగా పోర్ట్రేట్ చేశాడు. ఈ సినిమా ఈ మధ్య వచ్చిన కొన్ని డార్క్ సినిమాలు, ఖైదీ, కేజీఎఫ్, విక్రమ్, ఈ సినిమాలను చూసిన తర్వాత ఈ గాడ్సే చూస్తే గాడ్సేలో ఒక ప్రత్యేకమైన సందేశంతో కూడిన యువతకి, ప్రత్యేకంగా యువతకి రాబోయే రోజుల్లో కావలసిన యువతకి ఎట్లాంటి నాయకత్వం కావాలి, ఎలా ఈ దేశాన్ని నడిపించాలి అని చెప్తూ ఈ గాడ్సే చేసే ఒక మారణకాండ ఎవరి మీద? ప్రజాప్రతినిధుల మీద, అవినీతి పరుల మీద, ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయవేత్తల మీద. అద్భుతమైన తన సత్యదేవ్ సినిమాని బ్లాస్ట్ చేసి ఒక విస్ఫోటం లాగా, ఒక భయంకరమైన విస్ఫోటం ఈ సినిమాలో చూపించి ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించి గొప్ప నటుడు, ఎంత గొప్ప నటుడో ఈ సినిమా చూసి, ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, దాంట్లో సినిమా మొత్తం స్టార్టింగ్ టు ఎండ్ సినిమా అయిపోయే వరకు ఆయన మన మీద వేసే ముద్ర ఇంటికి వెళ్ళినా గుర్తుకొస్తుంది, కొన్ని రోజుల దాకా గుర్తుకొస్తుంది. ప్రతి యువత, నిద్రపోతున్న యువతని మేల్కొల్పుతుంది. ఆ ఫిగర్, ఆ సత్యదేవ్ ఎమోషన్, సత్యదేవ్ పర్సనాలిటీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ డెఫినెట్గా యువతను మేల్కొల్పుతుంది, దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. అదే ఈ సి కళ్యాణ్, గోపి గణేష్ ఆధారంలో తీసిన ఈ గొప్ప సినిమా డెఫినెట్గా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్ముతూ, కళ్యాణ్కి ఇంత గొప్ప సినిమా తీసినందుకు కళ్యాణ్కి అభినందనలు తెలుపుతూ, దాంట్లో నటించిన సత్యదేవ్కి, అతను చూసిన తర్వాత ఆయన్ని రెగ్యులర్గా నేను సినిమా కాల్ షీట్లు అడుగుతూ ఉంటా, ఆయన నవ్వుతూ ఉంటాడు, నవ్వుతా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన కాకా గారేమో అసలు నా వైపే చూడ్డు, ఆయన దగ్గర డైరీ అంతా ఆయన దగ్గర ఉంటుంది. డెఫినెట్గా ఒక మెగాస్టార్ ఖైదీ అనే సినిమా ఒకప్పుడు వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలుగు చలనచిత్ర పరిశ్రమని. అలాంటి సినిమా మళ్ళీ సత్యదేవ్తో చేయొచ్చేమో అనిపించింది ఈ గాడ్సే సినిమా చూసిన తర్వాత. అయితే ఆయనకి ఈయనకున్న చిన్న తేడా ఏంటంటే, ఆయన బాడీ అంతా మ్యూజిక్ ఉంది, ఈయన బాడీ అంతా ఎమోషన్ ఉంది. ఈ రెండిట్లో చిన్న తేడా ఉంది. సో అయినా అలాంటి కథ, అలాంటి సినిమా చేయాలనే కోరిక ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది. గోపి ఎక్స్ట్రాడినరీ, రియల్లీ వెరీ గుడ్ ప్రజెంటేషన్, వెరీ గుడ్ సందేశం యూత్కి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది టీమ్. దీనికోసం ఆదిత్య బ్రదర్స్, ఉమేష్ గుప్తా గారికి దత్తపుత్రులు ఇద్దరు, ఇండస్ట్రీకి మ్యూజిక్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే గొప్ప రాయబారులు వాళ్ళు, అంబాసిడర్స్ ఇండస్ట్రీకి. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా నా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ మీ సినిమా లాగే మీ స్పీచ్ కూడా పైసా వసూల్లా ఉంటుంది. సో థ్యాంక్ యూ. అండ్ సి కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ సినిమాని గురించి చెప్పాలంటే థ్యాంక్స్ టు కెఎస్ రామారావు అన్నయ్య కళ్యాణ్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు లీడ్ చేసిన వ్యక్తి ఆయన. సినిమా మొత్తం అయిన తర్వాత మాత్రం నాకు అనిపించింది మాత్రం ఏంటంటే, టి కృష్ణ గారు నేను బాగా మంచి స్నేహితులు, మాకు మంచి రిలేషన్షిప్ ఉండేది. ఆయనతో సినిమా చేయలేదే అనే ఫీలింగ్ ఉండేది నాకు. గోపి గణేష్ ఈ సినిమాతో ఆ లోటును తీర్చాడు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి
సమాజానికి ఉపయోగపడేటటువంటి సినిమా చేయాలనేది ఉంటుంది కామన్గా. మేము సినిమా ఫీల్డ్లో డబ్బు సంపాదిద్దామని రాలేదు, సినిమా ఫీల్డ్లో పేరుతో బయట డబ్బు సంపాదిద్దాం అనుకొని ఎదిగినోండి నేను. 83 సినిమాలు తీసినా రియల్గా నా అన్ని సినిమాల్లోకి ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ దిస్ ఫిల్మ్ గాడ్సే. యాక్చువల్గా నేను సత్యతో చేసింది ఫస్ట్ సినిమానే, చాలా గొప్ప ప్రయత్నం అది. బట్ మేము ఆ రోజు మిస్ఫైర్ అయ్యాం. ఈరోజు ఆ ఫైర్ని ఫైరింగ్ లాగా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక ఫస్ట్ డైరెక్టరు అతను పిచ్చోడండి, సినిమా తప్పితే వేరే ఏం లేదు. అదే కొంచెం ఇబ్బంది, అదే కొంత ఆనందం. నేను ఏమయ్యా మీ ఇంట్లో మీ ఆవిడకి కంప్లైంట్ చేస్తాను, నేను సంవత్సరం అంతా ఒకే సినిమా తీస్తే డబ్బులు ఎలా వస్తాయి, సంపాదన ఎలాగా ఈరోజు రన్నింగ్లో రేసుల్లో అంటే, అది అతను ప్రతి ఫ్రేమ్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీ కొరకు తపన పడేటటువంటి ఒక మంచి డైరెక్టర్. అతనికి డబ్బు మీద ప్రేమ తక్కువ, సినిమా మీదనే ప్రేమ ఎక్కువ. ఇక అతనికి దొరికిన వజ్రం అంటే ఎలా కావాలంటే అలా సానబట్టుకోమని సత్య దొరికాడు. ఈ సినిమాలో రియల్గా సినిమా మొత్తం మీద చూస్తూ ఉంటే మేము డబల్ పాజిటివ్ సినిమా, నేను రామారావు మేము ఇద్దరం డబల్ పాజిటివ్ చూసి వచ్చిన తర్వాత, అప్పుడు దాకా గోపి నువ్వు నన్ను హింస పెడుతున్నావా అన్న నేను, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత మనం సినిమా చేద్దామయ్యా అని చెప్పి నేను అతనికి అడ్వాన్స్ ఇవ్వబోతే తీసుకున్నాడు, కానీ చెక్కు పాస్ చేసుకోలే. సరే ఈ సినిమా హిట్ అయ్యి నువ్వు 10 సినిమాలు చేసిన తర్వాత డెఫినెట్గా నేను అప్పుడైనా చేస్తాను, నేను ఎప్పుడైనా ఎవరికైనా అదే డైలాగ్ చెప్తా, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, నువ్వు పెద్ద డైరెక్టర్ అని. డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది నీ దగ్గరకు వస్తారు. కాకపోతే తొందరగా సినిమాలు చేసేసి మంచి డబ్బు సంపాదించాలని నువ్వు పేరు ఎలాగా ఈ సినిమా చాలా గొప్ప పేరు తెస్తుంది నీకు. ఇక మా హీరో సత్య, అతను అన్ని కోణాలు ఒక ఎన్టీ రామారావు గారి లాగానో లేకపోతే ఒక శివాజీ గణేషన్ లాగానో షేడ్స్, ఒక క్యారెక్టర్లో షేడ్స్. ఎందుకంటే రామారావు గారు విలన్గా కనిపెడతాడు, హీరోగా కనిపిస్తాడు, మాస్గా. అలాగా ఈ సినిమాలో పర్టికులర్గా సత్యాకి అన్ని షేడ్స్ దొరికేటటువంటి ఒక మంచి క్యారెక్టర్ చేశాడు డైరెక్టరు. దాన్ని మైమర్పించేశాడు. కానీ ఇందాక రామారావు గారు చెప్పినట్టు యూత్కి ఆలోచించుకునేటటువంటి మంచి చిత్రం ఇది. డెఫినెట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడు బయటకి వెళ్ళిన తర్వాత మనం కూడా అలా ఎందుకు ఆలోచించకూడదు అనుకునేటటువంటి సినిమా అవుతుంది. డెఫినెట్గా మీరందరూ ఆశీర్వదించాలి. అందరూ ఓటీటీ కొరకు వెయిట్ చేయకుండా బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా చూడండి. దాని ఎమోషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు. తప్పకుండా 18వ తారీఖు డెఫినెట్గా మా సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అశోక్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. అశోక్ జీ. అందరికీ నమస్కారం. ఆల్రెడీ రామారావు గారు, కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పారు. నేను ఇందులో గెస్ట్ క్యారెక్టర్ అని తీసుకెళ్ళారు. బట్ అంటే నేను చాలా సినిమాలు చూశాను, కానీ కళ్యాణ్ ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. నీకు ఎందుకే సినిమాలు, నువ్వు ఆడ ఉండవు, క్వాలిటీ డబ్బులు ఖర్చు పెడుతున్నావు, బట్ ప్రాపర్గా లేదు, మంచి పేరు రాలేదని. బట్ ఈ సినిమా డబ్బింగ్ చేసేటప్పుడు చూశాను, ప్రతి ఫ్రేము ఒక అద్భుతంగా ఉంటుంది. నేను ఎంత ఫీల్ అయ్యానంటే, నేను సినిమాలు వద్దని మానేసి బయటికి వెళ్ళిపోయాను, నాకు వేరే వ్యాపారంలోకి వెళ్ళిపోయాను. బట్ ఈ సినిమా చూసినాక గోపి గణేష్తో సినిమా చేద్దాము అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే
మనం పెట్టిన ప్రతి పైసా వాళ్ళు ఏవైతే ఖర్చు పెట్టారో దానికి 2 times 3 times స్క్రీన్ మీద కనపడుతుంది ఆ రిచ్నెస్. ఆయన ఇందాక అన్నట్టు పిచ్చాడు అని అన్నారు, అలా కాదు. ఇప్పుడు రాజమౌళి గారు ఎలా ఓ సినిమా మీద జీవితం పెడతారో ఈయన కూడా టోటల్ అదే. తినటం, చూడటం, తాగటం అంతా సినిమానే ఆయన లైఫ్. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. నాకు ఎప్పుడు ఏది అడగలా, స్టేజ్ మీద అడుగుతున్నాను. నెక్స్ట్ సినిమాలో ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా సరే నాకు అంటే ఈయన ఒక మాట అడిగాను, నేను డబ్బింగ్ చేస్తా, ఒక ఫ్రేమ్లో చూసి నేను వెంటనే అడిగా, సార్ నాకు ఒక ఫోటో పంపండి. ఆ ఫోటో అన్నా, ఇంతవరకు పంపలే. అంటే అంత అద్భుతంగా, అంటే ఫ్రేమ్లో ఇంత అందంగా కనపడ్డానా అంటే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా, చిన్న రూమ్ ఇచ్చినా కూడా ఆ రూమ్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు. హ్యాట్స్ ఆఫ్ టు ఇది. ఎందుకంటే ఆయన ముందల ఇది యాడ్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు, అందుకని వాళ్ళ ఫ్రేమింగ్ ప్రతి చిన్న టైంలో కూడా ఎంత గొప్పగా చూపించాలో అంత గొప్పగా చూపించాడు ఇది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ యూత్కి, ఎందుకంటే మనం అందరం ఎందుకు ఈ రాజకీయాలు చెత్త ఇది అని మాట్లాడతాం, అవసరమైతే వాట్సాప్లో పంపిస్తాం, కానీ నో బడీ ఈజ్ కమింగ్. ఎందుకంటే మన ఫ్యూచర్ లైఫ్, మన పిల్లలు ఉండబోయేది, ఈ సొసైటీ ఎలా ఉండాలి అనే దానికి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ప్రశ్నిస్తారు. ఒక మార్పు అనేది రావాలి. రాజకీయ నాయకులకు కూడా ఏదో మాట చెప్పేసాం, ఆ రోజు గడిచిపోయింది, ఓట్లు తీసేసుకుంటాం అంటే అలా కాదు. వాళ్ళు మొన్న శ్రీలంకలో జరిగినట్టు తిరగబడి తన్నే రోజులు వస్తాయి. డెఫినెట్గా ఈ సినిమా వాళ్ళలో కూడా ఉత్సాహం కల్పిస్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు. యాక్చువల్గా చెప్పటం మర్చిపోయా, ఈ సినిమాకి ఫోటోగ్రాఫ్ చేసిన సురేష్ ఏడాడు ఉన్నాడా? సురేష్ బిజీ అయిపోయి ఉంటాడు, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలాగే శాండీ నిజంగా కాబోయే రోజుల్లో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఎక్స్ట్రాడినరీగా తను ఏది ఆశించకుండా నిజంగానే పాపం డబ్బులు తీసుకోలే. నువ్వేమో షూటింగ్ ముందే డబ్బులు లాగేవు, అతను మొత్తం ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ డబ్బులు కాదు సార్, ముందు చాలా మంచి సినిమా, చాలా బాగా ఇది అవ్వాలని చెప్పి గోపికి బాగా రియల్గా ఏంటంటే కొద్ది రోజులు నాకు తెలిసి ఒక 2 నెలలు వీళ్ళిద్దరు 3 పెళ్ళాలాగానే ఒకే రూమ్లో బయటికి రాకుండా డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా చాలా విచిత్రంగా మా అన్నయ్య శ్రీనివాస్ గారు అయితే ఆయన ఒరిజినల్ పోలీస్ ఆఫీసరు, ఆ సినిమాలో కూడా ఆయన డ్యూటీలో ఎలా ఉంటాడో అలాంటిలాగానే పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసర్గా ఆయనకి, ఎందుకంటే ఈయన చాలా రోల్ మోడల్ చాలా పోలీస్ ఆఫీసర్స్కి రియల్ హీరో. ఆయన పేరు చెప్పుకొని ఒక ఇన్స్పెక్టర్ నా దగ్గరకు వచ్చాడు, నన్ను స్టేషన్కి తీసుకెళ్దామని. సో అనగానే ఆయన మా గురువు సార్ ఇదని అంటే వచ్చినప్పుడు సేమ్ ఈయన ఎక్స్ప్రెషన్తోనే వచ్చాడు. నేను ఏంటంటే నువ్వు అంతా మధ్యపాటి శ్రీనివాస్ గారు లాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అన్నా. అంటే ఏమండి ఆయన మీకు తెలుసా అన్నాడు. తెలుసంటే అన్నయ్య ఆయన అన్నా. అంటే ఒక జాబ్ చేస్తేనే ఆయన అంత పర్ఫెక్ట్గా ఉంటారు, ఆ బిహేవియర్ కానీ ఇది కానీ. ఆ సినిమాలో లక్కీగా ఆయనకి అలాంటి క్యారెక్టర్ దొరికింది, సూపర్గా చేశారు. అలానే మన నీ పేరేటమ్మా శశి, రియల్గా ఒక యంగ్ ఎమోషన్ క్యారెక్టరు ఎలాగా పర్ఫార్మెన్స్ చేస్తారో అంత బాగా చేశాడు. కమింగ్ డేస్ నోయల్ అనేవాడు మాత్రం, అంతకుముందు చెప్తాను, నోయల్ మాత్రం ఒక ఎపిసోడ్ మొత్తం తన షోల్డర్ మీద వేసుకొని క్యారీ చేశాడు. అంటే యూత్ని ప్రొవోక్ చేసి క్వశ్చనింగ్ చేసేటటువంటి అది. ఇక మా బెమ్మి అయితే మాత్రం ఎక్కడ హీరోయిన్ కనపడితే అక్కడ మీసాల కింద దించుకుంటాడు. టోటల్గా రియల్ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా బయటికి తీసుకొచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంట్లో ఉంటుంది నీకు గ్యారంటీగా. అందరూ వాళ్ళది అని వేసుకొని చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. హీరోయిన్ రియల్గా డైరెక్టర్ పర్ఫెక్ట్ సెలక్షన్తో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్, ఒకప్పుడు మనం
విజయశాంతిని వెరీ బిగినింగ్ డేస్లో ఆ టఫ్ ఆ బాడీ ఇది చూసేవాళ్ళమి. ఈ అమ్మాయి డ్రెస్సే ఉండదు సినిమాలో, పోలీస్ డ్రెస్. ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ ఎలా చేయాలని చాలా బాగా చేసింది. ఇంకెవరినైనా మిస్ అయి ఉంటే మన్నించండి. అలాగే మా బ్రదర్స్ ఈ సినిమాకి నాకు ఫస్ట్ కమెంట్ పెట్టే ఎప్పుడైనా ఎందుకనంటే ఆదిత్య మ్యూజిక్ అనగానే నా సొంత ఆఫీస్ లాగా నేను ఫీల్ అవుతా. మా మాధవ్ కానీ నందన్ కానీ వీళ్ళు డెఫినెట్గా వాళ్ళతోనే శ్రీకారం చుట్టే వ్యాపారం కానీ ఇది కానీ ఇది పెద్ద హిట్ అవుద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, సాగర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సివి రావు గారు వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారి స్పీచ్ లో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అండ్ ఎస్ కాదు మన డైరెక్టర్ భయం వేస్తుంది వీళ్ళందరూ మాట్లాడడానికి. మీకు లాస్టే ఇస్తాం మేము. షూటింగ్ వెళ్ళాలి. అయ్యో, థియేటర్ ఏమో తొందరగా ఇవ్వాలి. ఒక్క నిమిషం. గోపి గణేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. కొట్టండి. శాండీ రెడీ చేసి పంపిస్తాడు క్లాప్స్. ట్రైలర్ నచ్చిందా? బాగా నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, అసలు రామారావు సార్ ప్లస్ కళ్యాణ్ సార్ చెప్పవలసిన అంటే సినిమా అయిపోయిన తర్వాత నాకంటే ఎక్కువ అంటే దాంట్లో ఉన్న ఎవ్రీ ఫ్రేమ్ వాళ్ళ మైండ్లో ఉన్నది అనేది నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు మామూలుగా అంటే నేను చాలా సర్ప్రైజ్ అవుతూ ఉన్నాను ఇక్కడ. ఇంకా మాటలు కూడా ఏం రావట్లా. నేను ఇంకేం మాట్లాడాలి, అన్నీ మొత్తం చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పారు. యాక్చువల్గా ఇంకా ఒకటి ఏంటంటే నేను థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇక్కడ ఏం మిగలలేదు. కళ్యాణ్ సార్ ఫస్ట్ రామారావు సార్కి కథ చెప్పినప్పుడు ఒక సింగిల్ లైన్లో చెప్పినప్పుడు నువ్వు వెంటనే దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్ స్క్రిప్ట్గా మార్చేసేయని చెప్పారు. తర్వాత కళ్యాణ్ సార్ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ సార్ కథ చెప్పినప్పుడు కథగా చెప్పాను, కూర్చోబెట్టి జస్ట్ ఒక 2 hours నేరేషన్ ఇచ్చాను. అయితే అలాగ మొత్తం చాలా అంటే కంప్లీట్గా మొత్తం ఓపెన్ అయిపోయి అలాగే వింటూ ఉన్నారు. రియాక్షన్ ఏం తెలియట్లేదు అసలు నాకు. అంటే ఫైనల్గా ఏమవుతుందో తెలియలేదు. పైకి లేచి ఒక హగ్ ఇచ్చారు అనమాట. ఒక గర్వపడే సినిమా తీస్తున్నాం మనం, గోహేడ్ అలా అని చెప్పి వెళ్ళిపోవడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికి మీ గురించి చాలా మాట్లాడాలి. సత్య కూడా టైం అయిపోతున్నట్టు డార్లింగ్. మెయిన్గా యాక్చువల్గా ఇది మన అంటే మేము ఇంతకుముందు మా ఇద్దరు కాంబినేషన్లో బ్లఫ్ మాస్టర్ సినిమా చేసాము. దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారంతా. దాని డైలాగ్స్ గురించి అంతా చాలామంది ఇప్పటికీ మాట్లాడుతుంటారు. అయితే డైలాగ్స్ అంటూ ప్రత్యేకంగా కూర్చుని దాన్ని ఏది ఒక డిజైన్ చేసినవి కానే కదండి. సొసైటీలో మన అందరి మనసుల్లోని ఉండే ఏమైతే ఉంటుందో దాన్ని నేను ఒక అక్షర రూపంలో మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటా. అలాగే ప్రయత్నించే ప్రాసెస్లో ఇద్దరు కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా సోషల్గా ఏదైనా ఒక ఎలిమెంట్, ఇప్పుడు ఒక బర్నింగ్ ఎలిమెంట్ ఏదైనా చేయాలని అనుకున్నాం ఇద్దరుని. అనుకున్నప్పుడు ఈ పాయింట్ ఏంటంటే మా పక్కనే రెగ్యులర్గా జరుగుతున్న ఏంటంటే ఆల్మోస్ట్ నా ఫ్యామిలీలో ఒక 25 members ఉన్నారు. ఒక 25 to 30 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు అనమాట. నాది ఇప్పుడు అంటే వాళ్ళందరూ నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళంతా మొత్తం అంతా. వాళ్ళు అందరూ లాస్ట్ 25 years నుంచి ఏం చేస్తున్నారంటే చదువుతూ ఉన్నారన్నమాట. స్టడీస్లో ఉన్నారు. అలా అంటే అందరూ మెరిట్స్లో పాస్ అయిన వాళ్ళు, డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు. కానీ ఒక్కరు కూడా అంటే వాళ్ళ చదువు తగ్గ అర్హత గల పోస్టులు ఒక్కరు కూడా కూర్చోలేదు మెయిన్. ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి అది ఒకసారి సర్వీస్లోకి వెళ్ళి చూస్తే ఒక ఏంటంటే ఒక విషయం అర్థమైంది. ఏంటంటే లాస్ట్ 10 years నుంచి ఈ దేశంలో ఈ సిస్టంలో కేవలం 6.3% పీపుల్ మాత్రమే చదువు తగ్గ అర్హత గల పోస్టుల్లో కూర్చుంటున్నారు అనమాట. మిగిలిన 93.7% పీపుల్ చదువుకు అర్థం లేదు, చేస్తున్న ఉద్యోగం సంబంధం లేదు. 93.7% పీపుల్ని అడ్రస్ చేసే డెస్టినేషన్ సిస్టంలో. అది దానికి కారణాలు ఏమైనా కావచ్చు. అయితే ఇది మనం ఎవరు అందరికీ ఉంది అంటే ఇది ఈ ఫిల్మ్లో ప్రతి అలాంటి 93.7% పీపుల్ యొక్క మనసులో ఉన్న ఆవేదన ఏదైతే ఉందో ఆవేదనకు దృష్టి రూపమే ఈ గాడ్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్లస్ ఒరిజినల్గా ఉన్న గాడ్సేకి ఈ గాడ్సేకి సంబంధం ఏమైతే అంటే సంబంధం అనేది ఏమైతే ఉందో ఆయన పేరు గాడ్సే ఏదైతే ఉందో ఇందులో హీరో పేరు విశ్వనాథ్ రామచంద్ర. విశ్వచంద్ర తీసేస్తే మధ్యలో నాథురామ్ ఉంటాడు అనమాట. ఈ నాథురామ్కి ఆ గాడ్స్కి కనెక్షన్ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అది ఎలా అది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మీకు కనిపిస్తుంది ఆన్ స్క్రీన్లోని అంతా. ఇంకా ఈ ఫిల్మ్లో మెయిన్ అంటే అందరికీ చాలా విషయాలు మనకి క్వశ్చన్ చేయాలనిపిస్తుంది, మనం క్వశ్చన్ చేయలేము. సాధారణంగా ఒక ఇది ఉంటుంది, అంటే కళ్ళుండి వాస్తవాన్ని చూడలేని వాడే నిజమైన గుడ్డివాడు అలా అని చెప్పి, చెవులుండి నిజాన్ని గ్రహించిన వాడే చెవిటివాడు అని చెప్పి, అలాగే అంటే గొంతు ఉండి ప్రశ్నించలేనివాడే మగవాడని చెప్పి, ఈ అన్నిటికీ రిప్రజెంటేటివ్గా ఈ గాడ్సే మీ దగ్గర క్వశ్చన్ చేయడానికి వస్తున్నాడు, మీ ముందుకు క్వశ్చన్ చేయడానికి వస్తున్నాడు. మీ అందరి మనసుల్లో ఉన్న ప్రతి ప్రశ్న ఈ గాడ్సే ఒక మిసైల్ లాగా మీ ముందుకి తీసుకుని, అంటే ఒక మిసైల్ లాగా మీ మీద సంధించడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. తను చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే నేను అంటే స్క్రిప్ట్ రాయడం జరుగుతుంది కానీ ఆన్ లొకేషన్లోనే డైలాగ్స్ రాస్తాను ఎప్పుడునే, అంటే వీళ్ళంతవరకు ఆన్ లొకేషన్లోనే ఆ కొరియోగ్రఫీ ఏదైతే ఉంటుందో అసలు నేను ఇలా రాసి పేపర్ ఇవ్వగానే సింగిల్ టేక్లోనే అయిపోతుంటుంది. ఈ ఫిల్మ్ లాస్ట్ అంటే ప్రీ క్లైమాక్స్లో హీరో 3 minutes 20 seconds చెప్పిన డైలాగ్ థియేటర్ మొత్తం మారుమోగడం ఖాయం. సింగిల్ డైలాగ్ మొత్తం రౌండ్ అప్ చేస్తూ చెప్పింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను అది అంటే ఇప్పటికి 100 సార్లు చూసుంటాను అంతా. అది రాసిన దాన్ని చాలా అద్భుతంగా దాన్ని పోర్ట్రే చేయడం జరిగింది, అసలు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అని. తర్వాత కళ్యాణ్ సార్, అసలు నేను ఇంకా మీ గురించి చాలా మాట్లాడాలి, ఎపిసోడ్ కింద మాట్లాడాలి. అది మీరు మిగతా మీట్స్ చాలా ఉన్నాయండి. కళ్యాణ్ సార్ సార్ అలా ఇందులో ఐశ్వర్యలక్ష్మి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఆపోజిట్ ఒక టగ్ ఆఫ్ వార్ ఇది కావాలని చాలా మందిని చూసాము. అందులో ఐశ్వర్యలక్ష్మిని తీసుకున్నాం. చాలా బాగా చేసింది, ఆపోజిట్లో క్యారీ చేసింది అంతా. ప్లస్ దాంట్లో మాకు తోడుగా ఎప్పుడు బ్రహ్మాజీ గారు ఎప్పుడు తోడుగా ఉంటారు. అది నేను క్యారెక్టర్ అది కూడా చెప్పగలేదు, ఆ లొకేషన్కి వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకా డార్లింగ్ నోయల్ ఈ ఫిల్మ్లో నిజంగానే కళ్యాణ్ సార్ చెప్పినట్టు సెకండ్ హాఫ్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి ఇప్పుడున్న యూత్ని చాలా రిప్రజెంట్ చేస్తూ క్వశ్చన్ చేసింది. ఇదంతా చాలా బాగుంటుంది అంతా. తర్వాత శాండీ తను నాకు ఈ ఫిల్మ్ కోసం చాలా అద్భుతంగా నాతో పాటు ఒక త్రూఅవుట్ సార్ చెప్పినట్టు ఒక 2 months నాతో పాటే ఉండి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి దీనికి ప్రాణం పోసాడు. తర్వాత అశోక్ కుమార్ గారు, తర్వాత మద్దిపాటి శ్రీనివాస్ గారు, అంటే దీంట్లో ఒక టెరిఫిక్ పోలీస్ ఆఫీసర్ కావాలి దీంట్లోని. దానికోసం కళ్యాణ్ సార్ని అడిగినప్పుడు నీకు ఎందుకు ఆన్లైన్లో ఎత్తుక్కుంటావు, రియల్ హీరోని ఇస్తాను నీకు అని చెప్పి ఇవ్వడం జరిగింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వచ్చి వెంటనే నమ్మి చేసినందుకు. అంత అశోక్ కుమార్ గారు, మీరు నిజంగా సినిమాలో చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన కనిపించినప్పుడు. అలానే మా సినిమాలో ఏదైనా చిన్న రిలీఫ్ ఉందంటే అశోక్ కుమార్ గారే మెయిన్. అంత చాలా హైపర్ దీంట్లోనే. అంత శశి, తర్వాత మొత్తం చాలా ఇప్పుడు అంటే నేను చాలా మందిని అడ్రస్ చేయవలసి ఉందండి నిజంగా. తిను చాలా చిన్న యంగ్ ఫెలో సాగర్. ఈ ఫిల్మ్కి తిని ఎడిటర్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. చాలా అంటే రాత్రి పగలు నాతో పాటు ఒక ఏడీ లాగా పనిచేసి కట్ చేసాడు, చాలా అద్భుతంగా కట్ చేశాడు అంతా అంతా. ఓకే ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. తర్వాత సురేష్ సారంగం చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడం జరిగింది దీనికి అంతా. అదే డిఓపి చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చాడు సురేష్ సారంగం దీనికి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీరు చూసిన ఈ ట్రైలర్ని మీరు అందరూ షేర్ చేయండి. ఇది డెఫినెట్గా మీకు ఒక మంచి ఫిల్మ్ అవుతుంది. 18th ఇప్పుడు మేము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అంటే ఒక మంచి సినిమా అనేది ఎప్పుడు కూడా ముందుకి పెరగాలంటే అది మీ చేతుల్లో ఉన్నది. మంచిని పెంచడమే మానవ లక్షణం. మీరు పెంచాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ టైం దీని ఇంతకంటే ఏంటంటే ఇతని హింసని నా దగ్గర తీసుకొని వచ్చి నా చేత డైలీ తిట్లు తిన్నాడు మా తమ్ముడు. అంటే ఇతను పాపం జెన్యూన్గా ఈ 1.5 సంవత్సరం మాత్రం మేజర్ హింస భరించాడు నాతో. సత్య థ్యాంక్ యూ. సో బ్రహ్మాజీ గారిని మాట్లాడవలసిందిగా ఒక్క మాట.
అంటే యా పర్వాలేదండి, మేము దీనికి ఏదో మాట్లాడుతున్నాం కానీ మొత్తం నాకు ఆప్తులు పెద్దలు కేఎస్ రామారావు గారు, కళ్యాణ్ గారు మొత్తం అన్ని కవర్ చేస్తారు. మాట్లాడడానికి ఏం లేదు యాక్చువల్గా. ఇక మాట్లాడేసిన సత్య గురించే. నాకు గోపి చెప్పినట్టు సత్య లాస్ట్ ప్రీ క్లైమాక్స్ 3 minutes 20 seconds ఆ రోజు నేను షూటింగ్ చూడడానికి వెళ్ళాను. సింగిల్ టేక్లో నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు. అంత అద్భుతంగా, అంత ఎమోషనల్గా, తడువుకోకుండా నాకు నిజంగా ఆశ్చర్యపోయాను. నిజంగా అంటే ఇలా కూడా చేయొచ్చా అంటే జనరల్గా చాలా టేకులు తీసుకుంటాం అన్నీ ఉంటుంది, బట్ నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. నేను పెద్ద ఫ్యాన్ యాక్చువల్గా సత్య పెర్ఫార్మెన్స్కి. అంత ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ నాకు తెలిసి, అంత ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ నాకు తెలిసి యంగర్ జనరేషన్లో ఎవరు లేరు, సత్య. సో అలాగే మా గోపి ఇందులో నాకు చాలా చిన్న క్యారెక్టర్ అండి. గోపి గొడవ చేసి నన్ను బలవంతం లాగేసి చేయించాలన్నాడు. పేమెంట్ గురించి కాదు కానీ చాలా స్మాల్ కాంట్రిబ్యూషన్. అంటే ఇద్దరు సత్య ఫ్రెండ్, గోపి ఫ్రెండ్. అలాగే కళ్యాణ్ గారి ఇండస్ట్రీలో ఏదైనా ఆయన ద్వారా జరగాలి, ఆయన ద్వారా వెళ్ళాలి, రావాలి. సో టచ్లో ఉందో ఎందుకైనా సరే, క్లబ్ మెంబర్షిప్ కానీ ఏదైనా సరే గొడవలు వచ్చినా ఎందుకు వచ్చింది ఆయన సాల్వ్ చేస్తారు. కేఎస్ రామారావు గారు ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ నాకు క్లబ్ మెంబర్షిప్ ఇప్పించారు. ఆ పనుల గురించి వీళ్ళతో యాక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి టీము, ఆల్ ద బెస్ట్. మేము షూటింగ్కి వెళ్ళాలి, క్షమించాలి. ఇంకా సత్య గారు కూడా నాకు తెలిసి మాట్లాడాలనుకుంటా. సో సత్య గారు మాట్లాడాలి ఇప్పుడు, వెయిటింగ్ మీకోసమే. ఎస్ రామారావు గారు ఒకసారి సార్. థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులకి అండ్ మీడియా, ప్రింట్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఫస్ట్ మీకే చెప్పాలి. అండ్ గీత గారు మీకు కూడా, ఎందుకంటే ప్రతి మా దానికి వచ్చి మీరు ఎంకరేజ్ చేస్తారు. ఈ ఫిల్మ్కి ఆది పురుషులు మా రామారావు గారు సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ గాడ్సే తర్వాత కళ్యాణ్ సార్ టేకప్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చింది. అయితే నాకు గోపి అన్న గురించి అంటే కొంచెం గోపి అన్న గురించి చెప్పాలి. ఎందుకంటే నాకు గోపి అన్న చూస్తే ఈ గ్రావిటీ పైన, తర్వాత ఈ రాక్స్, హిస్టరీ లెసన్స్, ఫిజిక్స్ లెసన్స్ ఇవన్నీ గుర్తొస్తుంటాయి ఆయన చూస్తుంటే. ఎందుకంటే ఆ మనిషి ఎంత స్ట్రాంగ్ అంటే నించున్న ప్లేస్ నుంచి కదలడు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అలా నించొని, అలా అన్ని ఏ ఇష్యూ వచ్చినా ఒక్కడే నించొని. బాబు గోపి అన్న ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ ఒకసారి కొట్టండి. ఎస్, అక్కడ వెనకాల లైన్ అంతా ఉన్నారు. నా గురించి చెప్తున్నప్పుడు కొట్టట్లేదు, అర్థమైంది. ఓకే, నో ప్రాబ్లం. సో గోపి అన్న ముందు ఎప్పుడో చెప్పినట్టు పొట్టోల్ని చూస్తే అసలు ఎప్పుడు వీళ్ళని తొక్క వంచిన అయ్యకూడదు, లేకపోతే వాళ్ళు చాలా గట్టోళ్ళు అన్నదానికి నిలువెత్తు రూపం గోపి అన్న. నన్ను నాకంటే ఎక్కువ నమ్మే వ్యక్తి. నన్ను నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కంటే ఆయనకి ఎక్కువ కాన్ఫిడెన్స్. ఈ ఫిల్మ్ స్టోరీ నాకు ఐడియా చెప్పినప్పుడు, అన్న ఏంటిది క్వశ్చనింగ్ అంటే నేను చేయగలనా ఇది, అంటే ఎవరో ఒక పెద్ద యాక్టర్ కానీ ఒక పెద్ద స్టార్ కానీ చేయాల్సిన ఫిల్మ్ ఇది, మరి నేను ఓకేనా అంటే, మనం సంధించే ప్రశ్న ఎదుటి వ్యక్తిలో ఒక థాట్ రేస్ చేసిందంటే చాలు డార్లింగ్, అది నువ్వు చేయగలవు అని చెప్పి నమ్మిన వ్యక్తి గోపి అన్న. ఆ ప్రశ్నలు అంటే నాకు గోపి అన్నకి ఒక కామన్ థింగ్ ఏంటంటే, మేమిద్దరం చాలా బయట ఉన్న సొసైటీలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాల గురించి చాలా ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మా ఇద్దరు నాకు గోపి అన్నకి లేకపోతే జరిగే ఏంటంటే, అన్న నేను అక్కడ బర్గర్ కొనడానికి వెళ్ళాను, వాడేమో డిస్ప్లే పిక్ చాలా పెద్ద చూపించాడు కానీ ఇచ్చేటప్పుడు చాలా చిన్నది ఇచ్చాడు అన్న అంటాను. లేదా కూల్ డ్రింక్ ఏమో 10 రూపీసే కానీ ఆయన 12 రూపీస్ తీసుకున్నాడు, ఎందుకురా అంటే కూలింగ్ ఉంది కాబట్టి. అదే దాని పేరే కూల్ డ్రింక్ రా, కూలింగ్ ఉంటాను 2 రూపీస్ ఎక్స్ట్రా ఏంటి అని గొడవపడ్డానన్నా అంటే చిన్న చిన్నవే ఇవి. బట్ యాక్చువల్లీ ఇవి మనకు ఆ టైంలో దాహం వేసో లేకపోతే ఆ టైంలో ఆకలేసో తినేస్తాం. బట్ యాక్చువల్లీ చాలా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద ఇష్యూ అది, మనం ఎవరం పట్టించుకోం. అలా ఎన్నో వైస్ ఉన్నాయి నాలో ఆయనలో. ఒక వై ఎందుకు ఇలా జరుగుతుంది అన్న క్వశ్చన్. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆ 93.7%కి
అడ్రస్ చేసే డెస్టినేషన్ లేదనేది చాలామంది మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. బట్ ఈ సినిమా చూస్తే 100% ఈ క్వశ్చన్ అందరిలోని ఒక అవును కదా ఎందుకు ఇలా జరిగింది క్వశ్చన్. అంటే ఇంకోటి, నన్ను చాలామంది నువ్వు సీరియస్ ఫిల్మ్ చేస్తావు, యూత్ ఫిల్మ్ అయినా చేయొచ్చు కదా, ఒక లవ్ స్టోరీ. గాడ్సే ఇస్ అ యూత్ ఫిల్మ్. గాడ్సే యూత్ కోసం చేసిన ఫిల్మ్, లవ్ స్టోరీయే కాదు, ఈ గాడ్సే కూడా ఒక యూత్ కోసం చేసిన ఒక యూత్ స్టోరీ ఇది. అండ్ యూ షుడ్ ఆల్ వాచ్ ఇట్. మీ అందరిలోని ఆ క్వశ్చన్ కి నిలువెత్తు రూపం గాడ్సే. అండ్ అగైన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ. జ్యోతిలక్ష్మి నా ఫస్ట్ నేను లీడ్ యాక్టర్గా చేసిన ఫిల్మ్, దానికి సార్ ప్రొడ్యూసర్. మళ్ళీ సెకండ్ డే మీతో కొలాబరేట్ అవుతున్నందుకు, మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి గాడ్స్ అనే ఫిల్మ్ ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రామారావు సార్, ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సినిమాలో ఒక వెరీ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎందుకు వీడికి క్వశ్చన్ చేయడానికి రీజన్ అన్నదానికి నోయల్ అండ్ చైతన్య కృష్ణ దే అద్భుతమైన నటనతో, నిజంగా నోయల్ థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గ్యారంటీ చాలా మాట్లాడుకుంటారు. నీకు చైతన్య కృష్ణకి ఫ్రెండ్స్ మనందరం చేసిన దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. శాండీ గురించి చెప్పాలి, లాస్ట్ మినిట్లో చెప్పినవి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒకరోజు గోపన్ ఆఫీస్కి వెళ్తే రెగ్యులర్గా ఆయనకు ఒక రూమ్ ఉంటుంది, నేను లోపలికి వెళ్ళిపోతాను. ఆ లోపలికి వెళ్తే పియానోలు, డ్రమ్స్ అన్నీ ఇలా చాలా చెదరగా ఉన్నాయి. ఏంటన్నా ఇది అంతే అంటే, శాండీ ఇక్కడ స్టూడియో పెట్టుకున్నాడు మన ఆఫీస్లో అన్నాడు. ఇది ఆఫీస్ని స్టూడియో చేసి లాస్ట్ మినిట్లో చెప్పినవి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేసండి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు యూ విల్ గో ప్లేసెస్. సాగర్, నువ్వు కూడా ఎడిటింగ్, థ్యాంక్ యూ. సాగర్ కూడా లాస్ట్ మినిట్లో చెప్పినవి మాకు చాలా మంచి వర్క్ చేశాడు. అగైన్ అశోక్ కుమార్ సార్, శ్రీనివాస్ సార్, ప్రకాష్ నాగ్ గారు, నాతో పాటు చేసిన సూర్య, సూర్య గోపి అన్న అంటే మటుకు ఒక చిన్న వైబ్ ఉంది. ఓకే, ముఖ్యంగా తెలుగులో డెబ్యూ చేస్తున్న ఐశ్వర్యలక్ష్మి సార్ అన్నట్టు బిగినింగ్ డేస్లో విజయశాంతి అని అన్నారు. యాక్చువల్లీ ట్రూ. నేను ఐశ్వర్య సినిమాలో ఎక్కడ మాకు ఫిజికల్గా ఒక సీన్ లేదు, అంటే అంతా కూడా ఒక డిజిటల్ మీడియంతో మాట్లాడుకుంటాం. బట్ her performance was phenomenal. Aishwarya, this is just the beginning, and welcome to Telugu film industry. You'll go places. And Aditya Music, thank you sir, thank you. మీకు కూడా థ్యాంక్ యూ సార్. సురేష్, ఎంత అద్భుతంగా మేమంత బాగా మెరిసిపోవడానికి రీజన్ సురేష్ సారంగం, వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ. ఇంకా నా డైరెక్షన్ టీమ్ అండ్ మై ఎంటైర్ యూనిట్ అందరూ, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. గాడ్సే June 17th వస్తుంది. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక రీజన్ ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని రీజన్స్ వల్ల మాకు ఇది లేదు. బట్ డిజిటల్లో రిలీజ్ అయిన తర్వాత అరే ఈ సినిమా ఎందుకు మిస్ అయ్యాం, అరే ఈ సినిమా ప్రతి కమెంట్స్ ఇదే, ఈ సినిమా ఎందుకు రిలీజ్, అయ్యో ఇప్పుడు ఇలా మాట్లాడారు. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీకు నేను ముందుగానే చెప్తున్నాను. గాడ్సే 17th వస్తుంది. 100% చూడండి. యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ లీవ్ యూ విత్ ఎ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి చెప్పానన్నా. శశి, థ్యాంక్ యూ శశి. ప్రకాష్ నాగ్ గారు, ప్రకాష్ నాగ్ గారు దుబాయ్ నుంచి పాపం. ఎస్, ఆయనకి ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఎప్పుడు ఆయన వచ్చినా కూడా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మీకు కూడా థ్యాంక్ యూ ఆయన్ని సపోర్ట్ చేసినందుకు. ఆయన ఆజాన్ బాబుడు 6 అడుగుల 6 అంగుళాలు ఉంటాడు. బట్ హీ వాజ్ వండర్ఫుల్. ఫస్ట్ ఫిల్మ్, హీ హెస్ డన్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. June 17th, లెట్స్ రాక్. థ్యాంక్ యూ సత్యజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మేము ఒకటే కోరుకుంటాం, ఇలానే మంచి సినిమాలు చేయండి అండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకుంటూ ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. గాడ్సే 17th June మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వస్తుంది. అండ్ టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరో పిక్ సూర్యాని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, నలుగురే
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.